Hey guys, welcome back to my channel. So today I'm gonna show you pudina rice which is made by my mom. First అయితే పుదీనాని ఇలా వలిచి వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, సాల్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగం అండ్ దాల్చిన చెక్క. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో కొన్ని ఆనియన్స్ తీసుకొని అవి ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇదిగో కనిపిస్తుంది కదా, ఆనియన్స్ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. వన్స్ ఆనియన్స్ ఈ కలర్ అవ్వగానే వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలో కూడా బాగుంటాయి కదా. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయ్యి బాగుంటుంది. ఆనియన్స్ తీసిన వెంటనే అదే సేమ్ ఆయిల్లో జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్ వేసాక మొత్తం ఒకసారి కలుపుకొని అవి కొంచెం మగ్గే వరకు అంతే ఉంచుకోవాలన్నమాట. ఇదిగో ఇక్కడ ఆనియన్స్ కొంచెం ట్రాన్స్లూసెంట్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా, ఇలా వచ్చాక ఇంకాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు ఫస్ట్ సోక్ చేసి పెట్టుకున్న పుదీనా లీవ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసి కొంచెం క్వాంటిటీ పక్కన పెట్టి కొన్ని వాటర్ వేసి ఇదైతే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 minutes అలా మిక్స్ చేయండి. మిక్స్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచండి. ఆ పచ్చివాసన అంతా పోయాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా, అది వేసి మంచిగా మిక్స్ చేయండి. మనం వేసినప్పుడు పుదీనా పేస్ట్ కన్సిస్టెన్సీ కొంచెం వాటరీగా ఉంది కదా, ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేస్తూ ఉండండి. ఇదిగో కనిపిస్తుంది కదా ఇలా. ఈ స్టేజ్కి వచ్చాక ఇందాక మనం కొంచెం క్వాంటిటీ పుదీనాని పక్కన పెట్టుకున్నాం కదా, అందులో హాఫ్ మాత్రమే వేయండి. హాఫ్ తర్వాత యూజ్ అవుతుంది మనకి. ఇది ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. సాల్ట్ వేసి మిక్స్ చేశాక ఒక 1 minute అలా ఉంచండి. ఆఫ్టర్ 1 minute మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది వేసి నీట్గా ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి. ఇలా నీట్గా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1 minute దాన్ని అలా వదిలేసి నెక్స్ట్ వెంటనే గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. యాక్చువల్లీ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే మనకి పుదీనా రైస్ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి. లాస్ట్లో కొంచెం పుదీనా లీవ్స్ తీసుకొని వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. సో సింపుల్ అండ్ డెలిషియస్ పుదీనా రైస్ రెసిపీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో let me know in the comment section. And that's all for today. See you guys in my next video. Bye bye. Take care.